సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచింపబడినటువంటి శ్రీమద్ భాగవతంలోని మొదటి ఖండము 2వ అధ్యాయము 4 మరియు 5 శ్లోకాల గురించి చర్చించబోతున్నాం. నిన్న మనం మొదటి 3 శ్లోకాలు చర్చిస్తున్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాన్ని మనము మాట్లాడుకున్నాం. ఆ 3 శ్లోకాల్లో కూడాను నిజానికి సూత గోస్వామి గురు పరంపర ద్వారా తనకు సంక్రమించిన పరిజ్ఞానానికి, గురు పరంపరకి, భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రణమిల్లుతున్నాడు. సో అందుకని ఆ ప్రణమిల్లే విధానంలో మనకి ప్రభుపాదుల వారు వేద శాస్త్రాలని ఎలా మనము అవగతం చేసుకోవాలి అనే విషయాన్ని వివరించి చెప్పారు. వేదాలన్నింటి యొక్క సారము భగవంతుడే అనే విషయాన్ని మరొకసారి ధృవీకరిస్తూ దాని గురించి మనకి తెలియజేస్తూ సూత గోస్వామి ఎలాంటి స్థితిలో ఉండి శ్రీమద్ భాగవతాన్ని చెప్పారు అనే విషయాన్ని చెప్పారు. దాన్ని ఉటంకించడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, సూత గోస్వామి సుఖదేవ గోస్వామి, వ్యాసమహాముని యొక్క పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి పుట్టుకతోనే ముక్త స్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి శ్రీమద్ భాగవతానికి ఆకర్షితులయ్యారు. శ్రీమద్ భాగవతం మీద ఆసక్తిని పెంచుకొని శ్రీమద్ భాగవతాన్ని తెలియజెప్పారు. శ్రీమద్ భాగవతం ఎలాంటి పురాణం అంటే, శ్రీమద్ భాగవతం పురాణం అమలం అని చెప్పారు. శ్రీమద్ భాగవతాన్ని ఎవరు అభ్యసించినా, ఎవరు శ్రవణం చేసినా కూడాను వాళ్ళ స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఎలాంటి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు? వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నా కూడాను బద్ధ జీవితంలో కర్మకాండకి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించేటువంటి వాళ్ళు, లేకపోతే భగవంతుని కూడా విశ్వసించకుండా నాస్తికత్వాన్ని స్వీకరించి తద్వారా ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యమని భావించేవాళ్ళు, కర్ములు, కర్మయోగులు, జ్ఞానులు, నిరాకారవాదులు, ముక్తి నొందిన వాళ్ళు అందరూ కూడాను శ్రీమద్ భాగవతం వైపు ఆకర్షితులై దాన్ని వినాలి అనుకుంటారు. ఎవరైతే ఆ భాగవతాన్ని శ్రద్ధగా వింటారో ఈ తరగతులకు చెందిన వాళ్ళందరూ కూడాను, వ్యక్తి ఏ జీవన విధానానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ తరగతికి చెందినా కూడాను వాళ్ళు భౌతిక బంధనాల నుంచి ముక్తులైపోయి భగవద్భక్తిలో స్థిరపడి ఉంటారు. అది శ్రీమద్ భాగవతం యొక్క ప్రాశస్త్యం. శ్రీ శంకరాచార్యుల వారు నిన్న మనం చర్చించుకుంటున్నప్పుడు చెప్పుకున్నాము, శ్రీ శంకరాచార్యుల వారు వేదాంతానికి సంబంధించి వేదాంత సూత్రాలకి భాష్యాన్ని ఇచ్చారు. దాని శారీరక భాష్యము అని చెప్పారు. ఆ శారీరక భాష్యము అనేటువంటిది వ్యక్తులలో ఒక రకమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు, నిరాకారవాదాన్ని ఆశ్రయించాలనుకుంటున్న వ్యక్తులకి సహకరించేలాగా శంకరాచార్యులు దాన్ని బోధించారు. మనకి వేదాల యొక్క సారాన్ని శారీరక భాష్యంలో నిరాకారవాదాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కానీ శంకరాచార్యులు చివరికి తనకు తెలుసు, శంకరాచార్యులు స్వయంగా శంకరుని యొక్క అంశతో జన్మించిన వాళ్ళు కాబట్టి అతను ఎందుకు ఆవిర్భవించి ఈ నిరాకారవాదాన్ని ప్రబోధించారు అంటే, అది భగవంతుడైన శ్రీకృష్ణుడికి ఆజ్ఞ ప్రకారంగా ఆయన చేశారు, సేవగా పనిచేశారు. ఎందుకని? భగవంతుడు ఈ ఉన్నతమైనటువంటి తానే స్వయంగా అవతరించి ఈ ఉన్నతమైనటువంటి శాస్త్రాన్ని మనకి అవగతం చేయడానికి ముందు వ్యక్తులని ఆ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మనకి ఈ వివిధ రకాలైనటువంటి తత్వాలని బోధించారు అని తెలుస్తుంది. మనం ఒకసారి శ్రద్ధగా గమనిస్తే, ముందు భగవంతుడే స్వయంగా పూర్తిగా ఒక అవతారం ఎత్తారు. ఎవరిగా? బుద్ధుడిగా అవతారం ఎత్తినప్పుడు ఏం చేశారు? వేదశాస్త్రాలన్నింటినీ కూడా పక్కకు పంపించమని చెప్పాడు. వేదశాస్త్రాన్ని ముట్టుకోవద్దన్నాడు. ఎందుకని? వేదశాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని కర్మకాండ విభాగంలో కేవలం కొంతమంది వ్యక్తుల కోసము చెప్పినటువంటి విధి విధానాలని దుర్వినియోగపరిచి ఆ విధి విధానానికి వక్రభాష్యం చెప్పి బ్రాహ్మణులుగా పిలువబడుతున్నటువంటి విప్రులందరూ కూడాను తమ ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైనప్పుడు
ఆ ఇంద్రియతృప్తిని సమర్థించుకోవడానికి వేద శాస్త్రాన్ని ఆసరాగా తీసుకున్నప్పుడు ఆ ఇంద్రియతృప్తిలో భాగంగా ఏం చేశారు? జంతువధ చేయడము పరిపాటి అయిపోయింది. జీవహింస అనేది పెరిగిపోయింది. దాన్ని ఆపడానికి ముందు భగవంతుని గురించి నేర్చుకోవాలి అనుకున్న భగవంతుని యొక్క భక్తియుక్తమైన సేవలో నిమగ్నం కావాలన్నా కూడాను వ్యక్తి జీవహింసను ఆపాలి. అది ఎంత ప్రాముఖ్యమైంది అంటే దానికోసము భగవంతుడు స్వయంగా ఒక పూర్తిగా అవతారాన్ని దానికోసం వినియోగించాడు. బుద్ధుడిగా అవతరించినప్పుడు చేసింది ఏమీ లేదు. ఏమిటి అంటే సమాజంలో అలా ప్రజలు వెళ్ళిపోయినటువంటి హింస అనే తత్వాన్ని పూర్తిగా నిరోధించడానికి బుద్ధుడు ఏం చెప్పాడు? అలా వాదించడానికి కూడా, వినడానికి కూడా సిద్ధంగా లేనటువంటి చైతన్యంలో ఉన్నారు వ్యక్తులందరూ కూడా. హింస ప్రధానమైంది అని చెప్పడానికి, హింస ముఖ్యమైంది, దాన్ని వేదాల్లో నిర్దేశించారని చెప్పడానికి వాళ్ళ పరిజ్ఞానంతో ఉపయోగించి వాదించడం కూడా లేదు. అందుకని దాని గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టుగా బుద్ధుడు ఏమన్నాడు? అన్ని వేదాలు తీసుకెళ్లి సముద్రంలో విసిరేయండి. చాలా ముఖ్యమైన ధర్మం ఏంటంటే అహింస పరమో ధర్మః అని చెప్పాడు. హింస మానుకోండి, అది అన్ని ధర్మాల్లో ఉత్తమమైన ధర్మము అని చెప్పారు. తద్వారా సమాజంలో సంపూర్ణంగా దిగజారిపోయినటువంటి ఆ సమాజంలో కొంతమంది వ్యక్తులైనా కూడాను హింసను వదిలేసి కొద్దిగా ఉన్నతమైన స్థితిలోకి రాగలిగారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మళ్ళీ వేద పరిజ్ఞానమే, వేదాలే అన్నింటికీ మూలము. వేదాల్లో సంపూర్ణమైన పరిజ్ఞానం అవసరం పడింది. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక అన్ని రకాలైనటువంటి సమస్యలకి సమాధానం వేదాల్లో ఉంది. భగవంతుడైన శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో కూడా వినియోగిస్తారు. 15వ అధ్యాయం 15వ శ్లోకం. సర్వస్వచాగం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవ చాగం. వేదాల అన్నిటి యొక్క సారం ఏమిటి అంటే నా గురించి తెలుసుకోవడమే. దాన్ని ఎవరిచ్చారు? నేనే స్వయంగా వేదాలని రచించి ఇచ్చాను అని శ్రీకృష్ణ భగవానుడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో భగవద్గీతలో కూడా చెప్పారు. అలాంటి వేదాలని సముద్రంలో పడేసి పట్టించుకోకుండా ఉంటే సరి అయిన విధానం కాదు. అందుకని ఆ వేదాలని మళ్ళీ పునఃస్థాపించడానికి శంకరాచార్యులు అవతరించారు. శంకరాచార్యులు ఎందుకంటే భగవంతుని గురించి అత్యంత వేదావేద తత్వం గురించి చెబితే కూడా అర్థం చేసుకునే స్థితిలో వ్యక్తులు అప్పుడు లేరు కాబట్టి శంకరాచార్యుడు ముందు వేదాలని అందించాడు. వేదాలని అలా తోసేయడం సరికాదు. వేదాలు మనకి మూలాధారం. అన్ని రకాల శాస్త్రాలకి మూలాలు అక్కడే ఉన్నాయి. అన్ని రకాల సమస్యలకి సమాధానం వేదశాస్త్రంలో ఉంది కాబట్టి వేదాన్ని పునఃస్థాపించడానికి శంకరాచార్యుడు ఉద్భవించారు. కానీ వ్యక్తుల యొక్క స్థితిని బట్టి ఆయన నిరాకారవాదాన్ని బోధించాడు. అని శంకరాచార్యుడు వైష్ణవానాం యథా శంభు, వైష్ణవులలో అత్యుత్తమమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే శివుడు అని చెప్పబడింది. శివుడు భగవంతుని యొక్క ఉత్తమమైనటువంటి సేవకుడు, ఉత్తమ వైష్ణవుడు. అలాంటి వ్యక్తి సేవ అయినా కూడాను భగవంతుడు లేడు, నిరాకారవాదము, నువ్వే భగవంతుడైపోతావు, ఇలాంటివి చెబితే ఆయనకు సంతృప్తి కలగలేదు. దాన్ని అఫీషియల్ గా, అధికారికంగా దాన్ని బోధించినా కూడాను చివరికి తనలోని సంఘర్షణను భరించలేక ఆయన అందమైన శ్లోకాలని చెప్పారు. చెప్పి నారాయణ పరో వ్యక్తాత్, మీరు నారాయణ గురించి మాట్లాడే అర్హత కూడా ఇప్పుడు లేదు కాబట్టి నారాయణని పక్కన పెట్టేశాను. ఆయన పరో వ్యక్తాత్, ఈ ఈ ఈ భౌతికమైన జగత్తుకు సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, ఆధ్యాత్మికుడు. నారాయణ పరో వ్యక్తాత్ అని అందమైన శ్లోకాన్ని, గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దీన్ని మీరు ఎక్కడైనా ఒకసారి వినే ఉంటారు. ఇది ప్రవచించింది ఎవరు అంటే శంకరాచార్యుడు. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢులారా, తర్కము శాస్త్రాలను పట్టుకుని వేద శాస్త్రాల గురించి తర్కించుకుంటూ ఉన్నారా లేరా, నిజమా అబద్ధమా, ఇలాంటి వాటిని వదిలేయండి. మూర్ఖంగా వాటి మీద వెనకబడకండి. గోవిందం భజ గోవిందం, గోవింద నామాన్ని భజించండి. ఓ మూఢులారా, గోవింద నామాన్ని భజించండి. అది మాత్రమే మీకు సంప్రాప్తే సన్నిహిత కాలే నహినై రక్షితి డుమ్ కరణే. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేయాల్సిన స్థితి ఏర్పడుతుందో ఆ స్థితిలో ఈ వాదనలు, ఈ సంభాషణలు ఏవి కూడా ఉపయుక్తంగా ఉండవు. నిజంగా ఉపయోగపడేది ఏమిటి? గోవిందనామం మాత్రమే. అందుకని ఓ మూఢులారా, గోవింద నామాన్ని స్మరించండి.
అని చక్కగా తన మనసులోని భావాన్ని వ్యక్తీకరించారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యులు భక్తులు కాబట్టి ఆ భక్తికి సంబంధించిందే కాకుండా ఇతర వివరణ కేవలము సేవగా నిర్వర్తించినా కూడాను సత్యాన్ని వచించకుండా తన్ను తాను అదుపులో పెట్టుకోలేక ఆ విషయాన్ని చెప్పారు. అందుకని శంకరాచార్యులు చివరికి నారాయణ గురించి ప్రబోధించినా కూడాను అతని అనుచరులు దాన్ని స్వీకరించకుండా నిరాకారవాదాన్ని స్వీకరిస్తారు. అది ఎలాంటిది అంటే ఆత్మహత్య స్వదృశ్యమైంది అని మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. ఆ విషయం గురించి శ్రీల ప్రభుపాదుల వారు నిన్న చెప్పిన దాంట్లో కూడాను ఉటంకించారు. అందుకని భౌతికవాదులు కానీ, నిరాకారవాదులు కానీ, ముక్తి చెందినటువంటి వాళ్ళు కానీ, ఆధ్యాత్మికవాదులు కానీ అందరూ కూడా శ్రీమద్ భాగవతం యొక్క జీవన విధానాన్ని, భాగవతంలో మనకి ప్రబోధించినటువంటి జీవన విధానాన్ని స్వీకరిస్తే ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులు కాగలుగుతారు. ఎందుకంటే శ్రీమద్ భాగవతాన్ని వచించింది కూడా ఎవరు? శుకదేవ గోస్వామి. ముక్త శుకదేవ గోస్వామి మనం నిన్న చెప్పుకున్నాము. పుట్టడానికి ముందే ముక్తి చెందినటువంటి వ్యక్తి, అవతరించడానికి భూమి మీద కాలు పెట్టడానికి ముందే ఆయన ముక్తి చెందినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. అందుకని భాగవతం అనేది ఆధ్యాత్మిక జ్యోతి. అది మన అన్ని రకాల జీవులకి కూడాను మార్గదర్శకం చేస్తుంది. ఈ శ్రీమద్ భాగవతాన్ని చదివినప్పుడు మనం భగవంతుని యొక్క విభిన్న స్థితుల గురించి కూడా నేర్చుకుంటాం. భగవంతుని బ్రహ్మజ్యోతి దశలో, భగవంతుని పరమాత్మని దశలో మరియు భగవంతుడి దశలో కూడా తెలుసుకోవడానికి, దాన్ని సంపూర్ణంగా సక్రమంగా అవగతం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సూత గోస్వామి శ్రీమద్ భాగవతము ప్రవచించడానికి ముందు మునులు అడిగిన ప్రశ్నలన్నింటి కూడా సంబోధిస్తూ ముందుగా తన విధిని నిర్వర్తిస్తున్నారు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, ఎవరైనా శ్రీమద్ భాగవతాన్ని కానీ భగవద్గీత కానీ వచించడానికి ముందు ప్రామాణికమైన గ్రంథం నుంచి ఎప్పుడైతే మనం వచిస్తున్నామో దానికి గురు పరంపరకి, గురువుకి, వాళ్ళ గురువుకి, తర్వాత నారాయణుడికి, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి, నరనారాయణులకి మరియు సరస్వతి మాతకి, వ్యాసదేవునికి, వీళ్ళందరికీ కూడాను ప్రణమిల్లడం అనేటువంటిది చేయవలసినటువంటి కార్యక్రమం. సో దాన్ని సూత గోస్వామి మునులు అడిగిన ప్రశ్నలన్నిటి కూడాను అవగతం చేసుకొని వాళ్ళని అభినందిస్తూ వీళ్ళందరికీ కూడాను గురు పరంపరకి అందరికీ కూడాను ప్రణమిల్లుతున్నాడు. వేదశాస్త్రాలన్నీ కూడాను, వేదశాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, ఇవన్నీ కూడాను మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క అంధకారం నుంచి బయటపడడానికి దారి చూపించేటువంటి వెలుతురు వేదశాస్త్రాలు కానీ, పురాణాలు కానీ. భౌతిక జీవనంలో మనము చాలాసార్లు చెప్పుకున్నాము, జీవాత్మ ఎప్పుడైతే భౌతిక బంధనాల్లో చిక్కుకుంటుందో అది తన నిజస్థితిని మర్చిపోయి, తన పవిత్రమైనటువంటి బంధం ఏదైతే ఉందో భగవంతుడికి జీవాత్మకి ఉన్న బంధాన్ని మర్చిపోయి ఈ శరీరంతో తను తాను గుర్తించుకొని భౌతిక సుఖాలు, ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి ఉంటుంది. అది ఎప్పటి నుంచి చేసింది? జీవాత్మ భౌతిక బంధనంలో ఎప్పుడు పడిపోయింది అని చెప్పడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. బద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి జీవాత్మలు కొన్ని కోటాను కోట్ల జన్మల నుంచి ఈ భౌతిక జీవితంలో భౌతికమైనటువంటి మాయాశక్తికి ప్రభావితమై ఇంద్రియ తృప్తిలో, ఇంద్రియ సంభోగం, ఇంద్రియ ఆనందంలో నిమగ్నమైపోయినారు. ఇలా నిమగ్నమైపోయినప్పుడు మనం నేర్చుకున్నాం, భౌతిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి మనుషులు రకరకాలైనటువంటి ప్రణాళికలను వేసుకుంటారు. ఈ భౌతిక ప్రపంచంలో మనకు
సంభవిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి క్లేశాల నుంచి బయటపడడానికి భౌతికమైనటువంటి పరిజ్ఞానంతో రకరకాల ప్రణాళికలు వేసి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. కానీ మానవుడు చేయవలసిన పని ఏమిటి అంటే, తను భగవంతునితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయి జీవించే విధానాన్ని తొలగించుకొని, తనకి భగవంతునితో ఉన్న సంబంధాన్ని పునఃస్థాపించుకుంటే సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆ సమస్యల్ని ఎవరైతే భగవంతునితో తనకున్న సంబంధాన్ని పునఃస్థాపితం చేయాలనుకుంటారో, వాళ్ళు వేద శాస్త్రాన్ని, పురాణాన్ని తప్పకుండా అభ్యసించి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి. తద్వారా ఏం జరుగుతుంది? మనం సమస్యలు అని ఏవైతే భావిస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడాను, భౌతిక సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్తున్నారు. కొంతమంది అంటారు, అవివేకంతో కానీ, అజ్ఞానంతో కానీ పురాణాలు వేరు, వేదాలు వేరు అని. కానీ పురాణాలు వేదాలకి అనుబంధ వచనాలు. అందుకని పురాణాలు, వేదాలు రెండు కాదు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాము, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. వేద శాస్త్రాల్లో అన్ని రకాలైనటువంటి వివరణలు వసంగబడ్డాయి. ఎందుకని? భౌతిక ప్రపంచంలో వ్యక్తులు రకరకాలుగా ఉంటారు, అన్ని తరగతుల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ మానసిక స్థితి, చైతన్య స్థాయి కూడా విభిన్నంగా ఉంటుంది. సత్వగుణంలో స్థిరమైన వాళ్ళు కొందరు, రజోగుణంలో స్థిరమైన వాళ్ళు కొందరు, తమో గుణంలో స్థిరమైన వాళ్ళు కొందరు, రజస్తమో గుణాలు ప్రభావితం వాటి మిశ్రమంలో స్థిరమైన వాళ్ళు కొందరు. ఇలాగా భౌతిక ప్రపంచంలో మానవ శరీరంలో ఉన్న జీవాత్మలే రకరకాల చైతన్య స్థాయిల్లో ఉన్నారు. మనము మానవ ఎన్ని రకాల జీవ వర్గాలు ఉన్నాయి అని చర్చించుకున్నప్పుడు 84 లక్షల జీవ వర్గాల్లో 4 లక్షల రకాలైనటువంటి జీవ వర్గాలు చైతన్య స్థాయిని బట్టి మనుషులే అని చెప్పారు. అందరూ మనుషులే, కానీ దాంట్లో వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి 4 లక్షల తరగతులకు చెందినటువంటి మానవులు ఉన్నారు. అందుకని వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఉన్న స్థితి నుంచి అభ్యున్నతిని సాధించి తద్వారా భగవద్భక్తిలో స్థిరపడాలి అంటే ప్రతి వాళ్ళకి కూడాను ఈ రోజు నుంచే భగవద్గీతని ప్రారంభించమంటే చేయగలిగే స్థితిలో ఉండరు. అది మనం నేర్చుకున్నాం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ ప్రతిసిద్ధ. కోటాను కోట్ల మనుషుల్లో ఒకరు నిజానికి భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఆ స్థితికి రావడానికి వ్యక్తులు ఆ స్థితికి ఎప్పుడు వస్తారు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే. బహూనాం జన్మనామంతే. బహు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అనంతమైన లెక్కలేనని అనే పదాన్ని, అనే భావాన్ని వ్యక్తీకరించడానికి పదాన్ని ఉపయోగిస్తారు. బహునాం జన్మనామంతే. కోటాను కోట్ల జన్మల యొక్క అంతం అయిపోయిన తర్వాత వ్యక్తి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మికత వైపు పయనిస్తుంటాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమాత్మాసుడు. అలా పయనించి భగవంతుడైనటువంటి శ్రీ వాసుదేవుని శరణు పొందడమే, శ్రీకృష్ణ పరమాత్మని శరణు పొందడమే మానవ జీవితం యొక్క, జీవాత్మ యొక్క లక్ష్యము. మానవ జీవితంలో అది పాటించడానికి, దాన్ని సంసిద్ధిని పొందడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి పరిజ్ఞానంతో భగవంతుని శరణు పొందుతారు అని చెప్పారు. అందుకనే ఈ పురాణాలు, వేదాలు వ్యక్తులు రకరకాల స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడాను ఉపయుక్తంగా ఉండేలాగా, వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళు చేయగలిగినటువంటి పనులను శాస్త్రబద్ధంగా నిర్వర్తించగలిగేలా ఉండడం కోసమే పురాణాలు, వేదాలన్నీ కూడా మనకు ఉపసంగబడ్డాయి. సో సత్వగుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న, తమోగుణంలో ఉన్న అందరూ కూడాను వేద శాస్త్రాల ప్రకారంగా తమ జీవితాన్ని కొనసాగించాలి. మనం నిన్న కూడా చర్చించుకున్నాము ఒక విషయం గురించి, వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చించుకున్నాం. వర్ణాశ్రమ ధర్మము వేదాల్లో నిర్వచించబడింది. వర్ణాశ్రమ ధర్మాన్ని మనం ఎందుకు అవలంబించాలి జీవితంలో అంటే, మనమున్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి. నిజానికి ప్రతి వాళ్ళు కూడాను 4 ఆశ్రమాల్లో ఉండాల్సిన పని లేదు. ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇవి 4 ఆశ్రమాలుగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైనా కూడా బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని అంతా కూడా ఆధ్యాత్మిక గురువు ఆదేశంతో గురువు
మార్గదర్శకంలో వేదాలని కూడాను అభ్యసించి ప్రామాణికంగా తన ఇంద్రియాలను నియంత్రించుకొని పూర్తిగా వేదాలని ప్రపంచానికి చాటడం కోసమని తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్న వాళ్ళు గృహస్థ వానప్రస్థ ఆశ్రమాల్లోకి వెళ్ళవలసిన పని లేదు. వాళ్ళు స్వయంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అభ్యున్నత స్థితిలోకి ముందుకెళ్ళవచ్చు, ఆధ్యాత్మికంగా అభ్యున్నతి చెందవచ్చు. అంతేకాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా బద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవత్ ప్రచారాన్ని చేయవచ్చు. కానీ అలాంటి స్థితిలో లేకుండా అప్పటికి కూడాను వేదాభ్యానం చేసిన తర్వాత కూడాను ఎవరైనా కూడాను బ్రహ్మచర్య ఆశ్రమంలోని వేదాధ్యయనం చేసిన తర్వాత కూడాను ఎలాంటి అయినటువంటి భౌతిక కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇంద్రియ తృప్తికి సంబంధించిన కోరికలు ఉంటే వాటిని కూడా సిద్ధింపజేసుకోవడానికి, పరిపూర్ణంగా వాటి నుంచి కూడా బయటపడడానికి గృహస్థాశ్రమాన్ని నిర్దేశించారు. గృహస్థాశ్రమంలో నిజానికి వ్యక్తి తన ఇంద్రియ తృప్తిని తీర్చుకుంటున్నాడు, కానీ వేదశాస్త్రాలకి అనుగుణంగా తన ఇంద్రియ తృప్తిని తీర్చుకుంటున్నాడు. వేదశాస్త్రాలకి అనుగుణంగా కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు భౌతికమైనటువంటి కర్తవ్యం అయినా కూడా అది మెల్లమెల్లిగా వేదశాస్త్రాలకి అనుగుణంగా చేస్తున్నాం కాబట్టి అది మెల్లమెల్లిగా మనలో ఉన్నటువంటి ఆ ఆకాంక్షని దూరం చేసి శుద్ధి చేస్తున్నాడు. అందుకని చాలా మందికి ఒక విషయం తెలియదు. వేదాల్లో చెప్పారు కదా, వేదాల్లో చెప్పడానికి ఒక కారణం ఉంది. చోరకలని కూడా చోరం అంటే దొంగతనం చేసే విధానాన్ని కూడా వేదాల్లో చెప్పారు. చోరకళ 64 కళల్లో చోరకళ ఒకటి. ఎక్కడి నుంచి వచ్చింది అవి? 64 కళలు, వాటికి సంబంధించిన వివరణ అంతా కూడాను వేదాల నుంచే వచ్చింది. అదేమిటండి, చోరకళ గురించి వేదాల్లో చెప్పారు కదా, దొంగతనం చేయొచ్చు, నేను ఇవాళ నుంచి దొంగతనం చేస్తూ బతికేస్తాను అంటే అది సరైన అవగాహన కాదు. ఒకవేళ దొంగతనం చేసేటువంటి ఏంటది ఆకాంక్ష వ్యక్తిలో ఉందనుకోండి, దాన్ని ఒక రోగంగా కూడా పరిగణిస్తారు. క్రిప్టోమనియా ఏదో అంటారు వైద్యశాస్త్రంలో. అంటే ఆ దొంగతనం చేయాలనేటువంటి ఆకాంక్ష ఉందనుకోండి, దాన్ని కూడా వేద శాస్త్రాలకు అనుగుణంగా చేశారనుకోండి, ఆ కోరిక మెల్లిమెల్లిగా నశించిపోయి శుద్ధ స్థితిలోకి వస్తారు వ్యక్తి. అలాగే ఎవరికైనా మాంసాహారం భుజించాలనేటువంటి కోరిక ఉందనుకోండి, ఏ జంతువుని భుజించాలి, ఎలా భుజించాలి కూడాను వేదశాస్త్రాల్లో చెప్పారు. దాని ప్రకారమే భుజించాలి. తద్వారా ఏం జరుగుతుంది అంటే శుద్ధీకరణ జరుగుతుంది. వేదశాస్త్రాల ప్రకారంగా చేయకూడని పనిని కూడా నువ్వు వేదశాస్త్రాల్లో చెప్పినట్టుగా చేస్తున్నావు కాబట్టి మెల్లిమెల్లిగా దాని మీద ఆసక్తి తొలగిపోయి ఆ చేయకూడని పని చేయకుండా ఉంటావు. అందుకనే వేదశాస్త్రాల్లో అన్ని కూడా వివరించారు. వేదశాస్త్రాలు వివరించారు కాబట్టి అన్ని కూడా మనల్ని చేయమని కాదు, నువ్వు అది చేయకుండా జీవించలేని స్థితిలో ఉంటే దాన్ని ఎలా నిర్వర్తించాలో వేదశాస్త్రాలు చెప్పారు. కానీ వేదాల యొక్క ముఖ్య సారం ఏంటి? మళ్ళీ దాన్ని కూడా మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఉటంకిస్తున్నారు. 15వ అధ్యాయం 15వ శ్లోకం భగవద్గీతలో చెప్పినట్టుగా వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత బుద్ధిదం. వేదేశ సర్వం అహం ఏవ వేదు. వేదాలన్నీ నేనే చెప్పాను. ఆ వేదాల యొక్క సారం ఏంటి? అవన్నీ చదివి చేయవలసిన పని ఏమిటి అంటే నా గురించి తెలుసుకోవడమే వేదశాస్త్రాల యొక్క ముఖ్య ఉద్దేశము అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. అంటే వేదాలు ఈ మిగిలినటువంటి వర్ణాశ్రమ ధర్మంలో వ్యక్తులు చేసేటువంటి క్రియల గురించి చెప్పడం కోసమే వేదాలు ఇవ్వబడలేదు. వేదాల యొక్క సారం ఏమిటి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొని భగవంతునితో మనకున్న సంబంధాన్ని పునఃస్థాపితం చేసుకోవడమే వేదాల యొక్క ముఖ్యమైన సారాంశము. వేదాల సారాంశం అది. వేదాలు బోధించాలనుకుంటున్న తత్వం అది. కానీ వ్యక్తులు ఆ తత్వానికి రావడానికి ముందు వివిధ రకాలైనటువంటి చైతన్య స్థితిలో ఉంటే, మానసిక స్థితిలో ఉంటే వాళ్ళని ఆ స్థితుల నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి మిగిలిన కార్యక్రమాలు కూడా ఎలా నిర్వర్తించాలో వేదాలు చెప్పారు. దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. వేదాల యొక్క సారం ఏంటిది, వాటిని ఎందుకు మనకి ఇచ్చారు, దాంట్లో ఇతర విషయాల్ని ఎందుకు తెలియజెప్పారు, ఈ విషయాన్ని మనము పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు దాన్ని వేదాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సద్వినియోగపరచగలుగుతాము. ఈ విషయాలన్నీ చెప్తూ సూత గోస్వామి ఏమంటున్నారు? మునులందరినీ కూడాను అభినందిస్తున్నారు. ఓ మునులారా, మీరందరూ కూడాను చాలా ఉన్నతమైనటువంటి ప్రశ్నలు అడిగారు. మీరు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా ప్రాముఖ్యమైనవి.
మనము నిన్న ఒక మాట మాట్లాడుకున్నాం కదా! మునులు అడిగినటువంటి 6 రకాలైన ప్రశ్నల గురించి మనము మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా 6 ప్రశ్నలు ఏంటి అనేది? ఒకటి, సంపూర్ణ సత్యము ఏమిటి? అందరికీ సమాజం అంతా కూడాను ఉద్ధరింపబడాలి అంటే ఏం చేయాలి? ఏది మంచి స్థితి? సమాజం అంతానికి కూడాను ఉన్నతమైన స్థితి ఏమిటి? శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా ఎందుకు ఆవిర్భవించారు? అలాగే భగవంతుని యొక్క దివ్య లీలలు ఏమిటి? అంతేకాకుండా భగవంతుని యొక్క దివ్య అవతారాలలో ముఖ్యమైన 10 అవతారాలు ఏంటిది? శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికత అంతా కూడా, ధర్మనిరత అంతా కూడాను అతని శరణు పొందింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించారు కాబట్టి ధర్మము ఎవరి ఆధీనంలో, ఎవరి శరణు పొందాలి అనేటువంటి 6 ప్రశ్నల్ని అడిగినట్టుగా మనం నిన్న చర్చించుకున్నాం. ఈ 6 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి అని సూత గోస్వామి మునులందరినీ కూడా అభినందిస్తున్నాడు. సో ఇక్కడ ఏమని చెప్పారు అంటే, నైమిషారణ్యంలోని మునులందరూ అడిగిన ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనది అని తెలియజేసి వాళ్ళని అభినందిస్తూ, మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మానవ సమాజానికి మేలు కలుగజేస్తుంది. వీటికి సమాధానాలు నేర్చుకున్నప్పుడు మనము ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు, మానవ జీవిత లక్ష్యం వైపు పయనించగలుగుతాము, లక్ష్యాన్ని సాధించగలుగుతాము అని సూత గోస్వామి చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చాలా చక్కగా దీనికి సంబంధించిన వివరణను ఇచ్చారు. శ్రీమద్ భగవద్గీత మనం ఒకసారి గమనించినట్లయితే, ఎవరైనా ఏమైనా చెప్పగలరా భగవద్గీత ఏమిటో? అసలు భగవద్గీత ఎవరి మధ్య జరిగింది? ఏంటి అది? ఎవరైనా చెప్పగలరా? హరికృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. దండవత్ ప్రణం. భగవద్గీత కాన్వర్జేషన్ భగవంతుడు అర్జునుడి మధ్య జరిగింది ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ. సో భగవద్గీత ప్రశ్న ఉత్తరాలు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, సమాధానాలు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అదేవిధంగా శ్రీమద్ భాగవతాన్ని మనం గమనించినట్లయితే అవి కూడా ప్రశ్నోత్తరాలే. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నలు అడిగారు, సుఖదేవ గోస్వామి దాన్ని వివరిస్తున్నారు. అలాగే నైమిషారణ్యంలో శౌనకాదిములు ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకి సమాధానం సూత గోస్వామి ఇస్తున్నారు. సో మనం గమనించినట్టయితే వేద శాస్త్రాల్లో వేదాభ్యాసనం అంతా కూడా ఎలా జరుగుతుందంటే ప్రశ్న ఉత్తరాలతో జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే, వేదాలు అంటే వేద శాస్త్రాన్ని పాటిస్తున్నాము అంటే వాళ్ళు అనుకుంటారు మూఢస్థులు, మూఢనమ్మకాన్ని కలిగి ఉన్న వాళ్ళు అనుకుంటారు. అది అజ్ఞానానికి ప్రతీక. నిజానికి వేదాల్లో దేన్ని కూడాను మన మీద రుద్దలేదు. చూడండి, వేదాల్లో అన్ని రకాల జీవాత్మలు, అన్ని రకాల స్థాయిలో ఉన్న జీవాత్మలకి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించడానికి ఎలా జీవన విధానాన్ని కొనసాగించాలో చెప్పారు. అది చెప్తూనే ఏది ఉత్తమమైన జీవన విధానము కూడా చెప్పారు. సరైన స్థితిలో ఉండాలి అంటే నిగ్రహాన్ని పాటించి ఉన్నతమైనటువంటి విధానాన్ని ఎలా తమ జీవితంలోకి అవలంబించుకోవాలో కూడా వేదాల్లో చెప్పారు. కాబట్టి వేదాలు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వేదాలు మూఢనమ్మకం కానీ లేకపోతే అపరిపక్వతతో చెప్పిన విషయాలు కావు. ఎందుకంటే వేదాలు స్వయంగా భగవంతుడే చెప్పాను అని చెప్తున్నాడు. వేదాలన్నీ కూడా భగవంతుని ముఖం నుంచే ఆవిర్భవించాయి. అందుకని ఈ వేదాలన్నీ పరిపూర్ణమైనటువంటివి. ఈ వేదాలలో మనకి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సంబంధించిన పరిష్కారాలు లభ్యమవుతాయి. నిజానికి భౌతిక ప్రపంచం అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ప్రశ్నోత్తరాలే. మనం ఎక్కడ చూసినా కూడా నిజానికి మనం గమనించకపోయి ఉంటే ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, జీవితం అంతా కూడాను, ఏ రకమైన జీవుడైనా కూడాను ప్రశ్నోత్తరాలే. ఉదయం లేవగానే ఈ రోజు నేను ఏం చేయాలి? ప్రశ్న. ఏది ముఖ్యమైన పని? ప్రశ్న. దాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేసే విధానం ప్రశ్న. ఎవరిని కలవాలి?
ప్రశ్న. సో మన జీవితం అంతా కూడాను అనుక్షణము ప్రశ్న ఉత్తరాలతో మన జీవితం అంతా కూడా కొనసాగుతుంది. దాని గురించి తెలియజేస్తూ శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడి దాకా వెళ్ళారు అంటే, పక్షులు, పశువులు, మనుషులు ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రశ్నోత్తరాల్లో నిమగ్నమైనారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు ఒక విషయంలో అంటే, పక్షులు పొద్దున్న లేవని కిలకిలా రావాలు చేస్తుంటాయి. ఆ కిలకిలా రావాలి నిజానికి వాటిలో ఉన్న ప్రశ్నలు అవి రకరకాలుగా వాటిలో మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ భోజనాన్ని స్వీకరించాలి, ఎక్కడి నుంచి కావలసినటువంటి ధాన్య గింజల్ని తీసుకురావాలి, ఇలాంటివన్నీ ప్రశ్నలు, ఉత్తరాలు. భౌతిక ప్రపంచంలో కూడా మనం చూస్తుంటాము. ఆ భౌతికమైన జీవితంలో కూడా రకరకాల ప్రశ్నలు, దానికి సమాధానాలు. పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్ చదువుతారు, రకరకాల ప్రశ్నలు, వాటికి సమాధానాలు. ఇవాళ ఏం జరిగింది ప్రశ్న, నిన్నేం జరిగింది, ఈరోజు ఏం చెప్తున్నారు, ఎవరేమన్నారు ప్రశ్న, ప్రముఖులు ఏమన్నారు, సామాన్యులు ఏమన్నారు, దాన్ని మనకి అందిస్తున్న వాళ్ళు ఎలా విశ్వదీకరణ, ఇవన్నీ ప్రశ్నలే, ప్రతిదానికి ప్రశ్నలే. కాకపోతే మానవ సమాజంలో మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించుకోవడానికి అవసరం లేని అనేక ప్రశ్నల్ని మనం సంధించుకుంటూ దానికి సమాధానం కోసము వెతుకుతూ ఉన్నాం. మానవ జీవితంలో మనకి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలన్నీ తొలగించబడాలి అంటే న్యూస్ పేపర్ చదివితే అది సరిపోదు. లేకపోతే ఇతరత్ర ప్రశ్నల్ని ఉద్భవించుకొని వాటిని సమాధానపరచుకోవాలి అంటే కూడా దానివల్ల కూడా మనకి ఎలాంటి ఉపశమనం లభించదు. ఎలాగో ప్రశ్నలు అడుగుతున్నాము, కానీ అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి? భగవంతునికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే భౌతిక ప్రపంచంలో మనం అనుభవిస్తున్న కష్టాలు కూడా తొలగిపోతాయన్నారు. దీనికి మ్యాథమెటికల్ ఫార్ములా కానీ ఫిజికల్ కెమికల్ ఫార్ములాస్ కానీ మనం వేయలేము. అది వేయాలంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉండాలి. వ్యక్తులు అడుగుతూ ఉంటారు, అదేమిటి భగవంతుని గురించి వినడం ఏమిటి, నాకున్నటువంటి కష్టాలు తొలగిపోవడం ఏంటి, నాకు ప్రస్తుతం ఉన్న కష్టం ఆర్థిక సమస్య, నువ్వు భగవంతుని నామం చెప్పిస్తేనో భగవంతుని గురించి వింటేనో ఆర్థిక సమస్య ఎలా తిరిగిపోతుంది? ఇలాంటి సంశయాలన్నీ కూడా మనకి వస్తాయి. కానీ విశ్వాసంతో ఇది శాస్త్రము అంటేనే సైన్స్. సైన్స్ అనే పదం ఇంగ్లీష్ అయితే దానికి సంస్కృత అనువాదము శాస్త్రం. వేద శాస్త్రాలు అంటే ఇవి సైన్స్, మూఢనమ్మకంతో మనకు అందించినవి కావు. చాలా విషయాలు మనం ఆధునిక పరిజ్ఞానంలో కూడా నేర్చుకున్నప్పుడు అన్నింటిని కూడాను మనము ప్రయోగాత్మకంగా ప్రయోగం చేసి అది నిజమా కాదో తెలుసుకోము, విశ్వసిస్తాము. చాలా మంది అంటారు సైన్స్ అంటే ప్రయోగాత్మకంగా కాండి ఏంటి, అన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేశాక ప్రయోగం చేశాక అది నిజమైతేనే స్వీకరిస్తున్నాము. ఆ మాట వాస్తవమే. కానీ మనము స్వీకరించినప్పుడు, ప్రతి వ్యక్తి కూడా ఆ సైన్స్ లోని సిద్ధాంతాన్ని స్వీకరించినప్పుడు, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాన్ని స్వీకరించినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ప్రతి సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగపూర్వకంగా చేసి నిర్ధారించుకోవట్లేదు. ఎవరో శాస్త్రవేత్తలు చేసిందని మనం విశ్వసిస్తున్నాం. అంటే విశ్వాసం అనేది చాలా ప్రామాణికమైనటువంటిది. అది మన దైనందిన జీవితంలో ప్రతి చోట దాన్ని వినియోగిస్తాం. అదేవిధంగా విశ్వాసాన్ని కూడా ఎక్కడ పెట్టాలి అంటే వేద శాస్త్రాల మీద ఆ విశ్వాసాన్ని కేంద్రీకృతం చేసి వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి పరిజ్ఞానాన్ని మనము విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించినప్పుడు మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అది ఆ విశ్వాసాన్ని మనం పెట్టాలి. మనం ప్రయోగాత్మకంగా చూడవచ్చు. మనం ఆధునిక విజ్ఞానంలో కూడా కొన్నింటిని ప్రయోగాత్మకంగా చిన్న ప్రయోగశాలలో, పాఠశాలలో కానీ లేకపోతే కాలేజీలలో కానీ కళాశాలలో కానీ మనం వాటిని ప్రయోగాత్మకంగా చేసి చూసి ఇలా జరుగుతుంది, ఇది నిజమే ఈ సిద్ధాంతము అని నిరూపించుకున్నట్టుగానే భాగవత ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు కూడాను కొన్ని ప్రయోగాత్మకంగా చేయొచ్చు. అవి మనకి ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొన్ని అవి మనము అవగతం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి చాలా దీర్ఘకాలం పడుతుంది. కానీ వేదశాస్త్రము అంటే వేదిక్ సైన్సెస్. నిజమైన శాస్త్రం ఏమిటి అంటే వేదశాస్త్రాలు. అందులో అన్ని సమస్యలకి, భౌతికమైన సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు, రాజకీయ సమస్యలు, సాంఘిక సమస్యలు, అన్ని సమస్యలకి పరిష్కారం ఇవ్వబడింది. ఆ పరిష్కారం ఏమిటి? కలియుగంలో ఈ అన్ని సమస్యలని పరిష్కరించగలిగేటువంటి ఏకైక విధానం ఏమిటి అంటే హరినామ సంకీర్తనము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తద్వారా మనం మన జీవన విధానాన్ని కొనసాగిస్తే మన భౌతిక సమస్యలు కూడా తీరిపోతాయి. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఏదో చెప్పేస్తున్నాడు. హరినామ సంకీర్తన చేస్తే
భౌతిక సమస్యలు ఎలా తిరిగిపోతాయి అనేటువంటి సంశయం కలగవచ్చు. కానీ విశ్వాసంతోని ఆ శాస్త్రాన్ని మనం అభ్యసించి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తే అది జరిగి తీరుతుంది. వేద శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అంటే భాగవత ధర్మాన్ని పాటించమని. భాగవత ధర్మం చెప్పింది ఏమిటి అంటే శ్రీకృష్ణ గుణగణాన్ని గానం చేయమని. శ్రవణం. శ్రీకృష్ణుని గుణగణాన్ని గానం చేసినప్పుడు ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిద్ధాంతం మనకు అర్థం కావాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్నింటికి మూల కారణము సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణము శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుని సంతృప్తి పరిస్తే అన్ని కారణాలు సంతృష్టి చెందుతాయి. మనకి ఏవైతే భౌతిక కారణాలు ఏవైతే ఉన్నాయో, ఏ కారణాల మూలంగా మనం అసంతృప్తిని అనుభవిస్తున్నామో, లేకపోతే క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నామో, అవన్నింటికి కూడా మూల కారణం ఎక్కడి నుంచో కృష్ణుడికి లింక్ అయ్యే ఉంటుంది. అందుకని మనం కృష్ణుని గుణగానం చేసి ఆయనని సంతృప్తి పరిచామనుకోండి, శ్రీకృష్ణుని సంతృప్తి కోసము మనము మన శక్తియుక్తిని, మన జ్ఞానాన్ని అన్నింటినీ కూడా కేంద్రీకరించామనుకోండి, ఈ సమస్యలన్నీ ఆయన తొలగిస్తారు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మనం ఆధ్యాత్మికంగా కొంత ప్రగతిని చెందినప్పుడు. ఆ ప్రగతి ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే విశ్వాసం మూలంగా. ఎప్పుడైతే మనం భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుతామో, మనం దాన్ని అనుభూతి చెందగలుగుతాము. ఎందుకు అలా జరుగుతుంది? శ్రీకృష్ణుడి యొక్క గుణగణాన్ని మనం శ్రవణం చేసినంత మాత్రాన్ని, అభ్యసించినంత మాత్రాన్ని, శ్రవణం చేస్తే ఉత్తమమైన శ్రేణికి ఎందుకు చేరుకోగలుగుతాము అంటే, కృష్ణుడు మన అందరికీ కూడాను అధిపతి, మిత్రుడు, తండ్రి. లేకపోతే భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నప్పుడు యశోదమాత లాంటి వాళ్ళకి పుత్రుడు. లేదు అనుకుంటే గోపికల లాంటి వాళ్ళకి ప్రియుడు. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడాను, ఏ రకమైన బంధాన్ని భగవంతునితో ఏర్పరచుకోవాలి అనుకున్నాను, భగవంతుని యొక్క దివ్యలీలని స్మరిస్తూ మనలో, మన హృదయంలో ఉన్న కల్మషాన్ని తొలగించినప్పుడు మన భౌతికమైన సమస్యలు కూడా అవి తొలగిపోతాయి. ఎందుకంటే అవన్నింటికి కూడా మూల కారణం ఎక్కడి నుంచో ఒక భౌతిక శక్తులన్నీ కూడాను భగవంతుని ఆధీనంలో పనిచేస్తున్నాయి. మనము భగవంతుని విస్మరించాం కాబట్టి, భగవంతుడు లేకుండా మనము మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా చిక్కుముళ్ళలో ఇరుక్కుపోతున్నాము. మనకు వచ్చేటువంటి భౌతిక జీవనంలో వచ్చేటువంటి అనేక రకమైన సమస్యలకి, ప్రశ్నలకి, వచ్చే సమాధానాలకి, ఇవన్నింటికి కూడా మూల కారణం ఏమిటి అంటే భగవంతుని మనం విస్మరించడం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని ఇక్కడ స్పష్టంగా శ్రీల ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క దానంలో స్థిరపడిపోతామో అప్పుడు సంపూర్ణ సంతృప్తిని పొందగలుగుతాము. మన అసంతృప్తికి మూల కారణం ఏమిటి అంటే మనం భగవంతుని మర్చిపోవడం. భగవంతుడు మినహాయించి మిగిలిన పనులు ఏవి చేసినా కూడా అవి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. తాత్కాలికంగా ఆనందం ఇచ్చినట్టుగా మనకు కనబడతాయి. భౌతికమైన ప్రక్రియలో మనం పాలు పంచుకున్నప్పుడు అప్పటికి కొన్ని క్షణాలు ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అసంతృప్తి మొదలవుతుంది. సో ఈ ప్రశ్న ఉత్తరాలు అనేటువంటివి మన జీవన విధానంలో స్థిరపడిపోయి ఉన్నాయి. ప్రశ్నించుకోకుండా, ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోకుండా మనం ఒక్క క్షణం కూడా మన జీవితాన్ని ముందుకు సాగించలేము. అదేవిధంగా శ్రీమద్ భాగవతం కూడా ప్రశ్నోత్తరాల గురించే, ప్రశ్నోత్తరాలతో నిండిపోయింది భాగవతం అంతా కూడా. ప్రశ్నలు సమాధానాలు, ప్రశ్నలు సమాధానాలు. కానీ అవన్నీ కూడా ఏ దానికి సంబంధించిన ప్రశ్నలు? భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు. ఎందుకంటే ఇవి భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు కాబట్టి ఈ ప్రశ్నలు, వాటికి సమాధానాలు మనం ఎప్పుడైతే వింటామో, వాటి గురించి ఆలోచిస్తామో, వాటి గురించి అభ్యసిస్తామో అవి మనకి అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, ఆత్మసంతృప్తిని అందించగలుగుతుంది. అందుకని దీన్ని ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యము అన్నారు. అందుకని శ్రీమద్ భాగవతాన్ని, మన సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే వ్యక్తి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి, అభ్యసించాలి. ఈ విషయాన్ని శ్రీల ప్రభుపాద వారి ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ భాష్యంలో శాస్త్రాల ద్వారా, శాస్త్రాల్ని ప్రామాణికంగా తీసుకొని దీన్ని మనకి వివరించి చెప్తున్నారు. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ?